ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. ఇలాంటి మీటింగ్కి వస్తే నాకేమొస్తుంది? దేవుని వాక్యాన్ని గంట సేపు కూర్చొని వింటే నాకేమొస్తుంది? ఆ చివరిలో అయ్యగారు నా మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే నాకేమైనా వస్తుంది. ఈ రోజుల్లో విశ్వాసుల మనిషి ఎలా ఉందంటే, వాక్యం వినడం కంటే దైవ సేవకులు నన్ను ముడితే చాలు, నేను ఆయన్ని ముడితే చాలు, ఆ స్థలంలోనికి వెళ్ళి అలా కాలు పెట్టి 2 మొక్కులు మొక్కితే చాలు అన్నట్టుగా ఉంటున్నారు. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత ఈ అంచె దినాలలో తక్కువైపోతుందండి. అనేకమైన టెలివిజన్ కార్యక్రమాల్లో దైవ సేవకులు కార్యక్రమాలు ఇస్తున్నారు. కానీ ఆ కార్యక్రమాల్లో ప్రాముఖ్యత దేనికి? దేవుని వాక్యానికి. టెలివిజన్లో వచ్చే ఇతర కార్యక్రమాలకి, క్రైస్తవ కార్యక్రమాలకి ఉండవలసిన వ్యత్యాసం ఏంటి? దేవుని వాక్య ప్రకటన జరగాలి. కానీ ఈ రోజున వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఎందుకు? అరగంట సేపు వాక్యం ఇస్తే ప్రజలు వినరని మాలాంటి బోధకులు దాన్ని తగ్గించి, నేను ఈ మధ్య అనుకుంటున్నాను, వేస్ట్ అరగంట సేపు కార్యక్రమాలు ఇవ్వటం. 5 నిమిషాల ప్రసంగాలు తయారు చేసి అన్ని ఛానల్స్లో అడ్వర్టైజ్మెంట్ లాగా ఇచ్చేస్తే సరి, అందరూ చూసేస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే 30 నిమిషాల్లో 3 సార్లు తిప్పుతున్నారు టీవీని. 30 నిమిషాల కార్యక్రమంలో 3 సార్లు అటు తిరిగి వచ్చి అన్ని కార్యక్రమాల్లో ఏం వస్తుందని అటు కాసేపు ఇటు కాసేపు ఇటు కాసేపు అది కాసేపు ఇది కాసేపు అది కాసేపు వింటున్నారు. ఎప్పుడు దయచేసి అది చేయకండి. మీకు ఏ కార్యక్రమం ఇష్టమో, మీరు ఏ కార్యక్రమాన్ని వీక్షిస్తారో అది ప్రారంభం నుంచి చివరి దాకా చూడండి. అప్పుడే మీకు అది ఆశీర్వాదం. మీరు విన్న వాక్యాన్ని గైకొనండి. వాక్యం వింటే నాకేమొస్తుంది అనకండి. దేవుని వాక్యం వినుట ద్వారా విశ్వాసాభివృద్ధి కలుగుతుంది. దేవుని వాక్యం వినుట ద్వారా దైవ జ్ఞానం దొరుకుతుంది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు హృదయం పరిశీలించబడుతుంది. హృదయ రహస్యాలు బయటపడతాయి. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆదరణ దొరుకుతుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు మీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మీ అనుమానాలు తీరుతాయి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మీకు బలం వస్తుంది, ఆధ్యాత్మిక బలం వస్తుంది. అంచె దినాలలో, ప్రభువు రాకడ దినాలలో మనుష్యులు సత్యవాక్యాన్ని వినడానికి ఇష్టం లేక కల్పనా కథల వైపు తిరుగు, కాలము వచ్చును అని ఆనాడే పౌలు తిమోతికి రాశాడు. మనుష్యులు దురద చెవులు గలవారై తమకిష్టమైన బోధకుల్ని సిద్ధపరుచుకుంటారు అని. అయ్యో, అట్టి బోధకులకు శ్రమ! అట్టి బోధకుడిగా నేను ఉండకుందును గాక. మీరు విన్నా వినకపోయినా దేవుడు చెప్పమన్న మాట చెప్పుదును గాక. అన్నాడు ఇర్మియా. అన్నాడు, వినర ప్రభా, వాళ్ళు వినరో, వారు వినినను వినకుండాను ప్రవక్త ఒకడున్నాడని తెలుసుకున్నట్లు నేను చెప్పమన్న మాటలు వాళ్ళకి చెప్పు. ఈ అంచె దినాలలో ఎటువంటి పరిస్థితి క్రైస్తవ సంఘానికి ఏర్పడుతుందో ప్రకటన గ్రంథంలో 7 సంఘాలను ఉదాహరణగా చేసుకొని అపోస్తలుడైన యోహాను రాసి ఉన్నాడు. ఇది అంచె దినములు.
ఈ లోకానికి అంతం, ఈ భూమి ఆకాశము గతించిపోయే సమయం ఆసన్నమైంది. దిగో త్వరగా వస్తున్నాను అన్న చెప్పిన ప్రభువు రాబోయే సమయం ఆసన్నమైంది. సూచనలన్నీ నెరవేరుతున్నాయి. సంఘమా, ఏ సంఘాన్ని పిలిచారండి అంటారేమో ఎవరన్నా. ఏ సంఘం అండి? పక్కనే వాడపల్లి అనే ఊరుందండి. ఒకప్పుడు నేను ఆ ఊరికి ఒక మీటింగ్కి వెళ్ళాను. భోజనాలు చేసి వస్తారు కదా, 1 గంట వరకు మీటింగ్లో ఉంటారు కదా. మీటింగ్ అర్ధరాత్రి అయిన తర్వాత ఒక పెద్ద ఆయన తలపాగా కట్టుకొని ఒక కర్ర ఒకటి పట్టుకొని ప్రసంగం అయిన తర్వాత వచ్చాడు నా దగ్గరికి. ఆ కర్ర ఆయన వాలకం చూస్తే నన్ను కొడతాడేమో అనిపించింది. ఆయన మిమ్మల్ని ఒక మాట అడగాలని వచ్చానండి అన్నాడు. ఏంటండి అడగండి, అసలు మీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని అడిగాడు. యేసుప్రభు అక్కడేనండి అన్న. అలాగా, బాగానే ఉంది, మీరు చెప్తున్నారు, ఇందాక నుంచి చెప్తున్నారు, అంతా బాగుంది, నేను విన్నాను మంచం మీద పడుకొని. ఒకే దేవుడు అంటున్నారు, నిజమే. మరైతే మా ఊళ్ళో 4 సంఘాలు ఉన్నాయి ఎందుకండి అన్నాడు. 4 సంఘాలు ఉన్నాయి, 4 పేర్లు ఉన్నాయి అన్నాడు. అంటే అదేనంటే ఓ తండ్రికి 4 కొడుకులు ఉన్నారనుకోండి, ఒకే తండ్రి కొడుకులైనా కూడా తెలియటం కోసం 4 కొడుకులకి 4 పేర్లు పెట్టుకుంటారు కదా. అందుకే మేమందరం ఒకటే, కానీ మా సంఘాలకు వేరుగా తెలియాలని సంఘాలకు వేరు వేరే పేర్లు ఉంటాయి, కానీ మేమంతా ఒకటేనండి, ఒక దేవుడిని ఆరాధిస్తున్నామండి, యేసు ప్రభువేనండి అని చెప్పాను. ఇంకో ప్రశ్న వేశాడు ఆయన. అలాగైతే ఈ పాస్టర్ గారు మీటింగ్ పెట్టినప్పుడే ఆ పాస్టర్ గారు మీటింగ్ పెడతాడు ఎందుకండి? ఆ గొట్టం ఇటు పెట్టి ఈ గొట్టం ఇటు పెట్టి మమ్మల్ని ఏది అనకుండా చేస్తారు ఎందుకండి అని అడిగాడు. ఇంక నేనేం చెప్పేది, ఏం చెప్పాలండి? ఎంతమంది మీలో దేవుని మందిరానికి వెళ్ళేవారుగా ఉన్నారో ఒకసారి చేయి చూపిస్తారా? నాకు అందరి చేతులు కనపడవు. కానీ ఈరోజు దేవుడు సంఘంతోనే మాట్లాడమంటున్నాడు నన్ను. ఇది బహిరంగ సభ అయినా, ఇది సువార్త చెప్పవలసిన సమయమైనా, ఈ రోజున దేవుడు సంఘానికి సందేశం ఇస్తున్నాడు. మనందరం ఏదో ఒక సంఘానికి వెళ్తున్నాం. యేసుక్రీస్తు రక్తములో కొనబడిన వారిగా ఉన్న సంఘం, రక్తం ఇచ్చి ముడతైనను మత్సైనను లేకుండానట్లుగా, నిర్దోషము నిష్కలంకమైనదిగా ఉండనట్లుగా ప్రభువు మన కొరకు తన రక్తాన్ని చిందించి మనల్ని సంఘంగా ఏర్పరిచాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, యేసుక్రీస్తుని వ్యక్తిగతంగా తమ రక్షకుడిగా అంగీకరించిన వారు దేవుని సారస్వతిక సంఘములో సభ్యులుగా ఉన్నారు. సంఘం ఒక ఊరికి, ఒక భాషకి, ఒక దేశానికి చెందింది కాదు. సారస్వతిక సంఘం సర్వలోకానికి, లోకములో క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ వధువు సంఘముగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడే వారిగా ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది మా సంఘం గొప్ప, మీ సంఘం గొప్ప, మా పాస్టర్ గారు గొప్ప, మీ పాస్టర్ గారు గొప్ప, మాకు మంచి వాక్యం తెలుసు, మాకు మంచి స్వస్థత వరం ఉంది, మా సంఘంలో అద్భుతాలు జరుగుతాయి, మా సంఘంలో ప్రవచనాలు ఉన్నాయి, మా సంఘంలో పరిశుద్ధాత్మ శక్తి ఉంది అని గింజుకుంటున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు. దేవుడు వివిధమైన వరాలను వివిధమైన దైవ సేవకులకు ఇచ్చాడు. ఒకరికి ప్రవచించు వరం, ఒకరికి జ్ఞానవాక్యం, మరొకరికి బుద్ధివాక్యం, మరొకరికి స్వస్థత వరం, మరొకరికి ఉపచారము చేసే వరం, మరొకరికి అద్భుతాలు చేసే వరం, ఇలాగ వ్యత్యాసమైన వరాలు ఇచ్చారు. అన్ని వరాలు కలిసి దేవుని సంఘాన్ని తీర్చిదిద్దాలని. కానీ ఏ వరం కలిగినోడు ఆ వరం మూట కట్టుకొని గోడ కట్టుకొని విభజించబడిపోతున్నాం. సాతాను యొక్క కుట్ర క్రైస్తవ సంఘం మీదే ఉంది. మనం పరిపూర్ణులం కాకుండా, మనం సంపూర్ణులం కాకుండా, మన ప్రభువు నామాల్లో ఉన్న గొప్పతనాన్ని లోకానికి ఎత్తి చాటకుండా, ఆయన నామాన్ని ధరించిన మనమే ఆటంకంగా మారిపోతున్నాం. ఆ రోజు అపోస్తులుడైన యోహానికి ప్రత్యక్షమై నేను చెప్పే మాటలు రాసి ఈ 7 సంఘాలకి అందించన్నాడు. ఆ 7 సంఘాలు ఏంటో తెలుసండి? ఎఫెసీ, స్మర్నా, పెర్గమా, థుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ.
ఈ 7 సంఘాలలో ఉన్న లోపాలని, ఉన్న స్థితిగతులను హెచ్చరించాడు. ఈరోజు కూడా ఇవాళ 7 సంఘాలు కాదు మనకి, 7,077 సార్లు క్షమించమన్నాడు చూడండి. అట్లాగా ఓహో లెక్క పెడితే ఎన్ని ఉంటాయో కానీ ఇంటికో సంఘం, మనిషికో సంఘం, వీధికి 10 సంఘాలు మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఉండనివ్వండి, ఎన్ని కొట్లున్నా ఎదుటి కౌంటోడు కోపం రాదు. 4 కొట్లు ఈ బజార్లో ఉంటే అందరు ఇక్కడే వస్తారు, ఈ కొట్టు కాకపోతే ఆ కొట్లలో దొరుకుద్దని అని సంతోషపడతారు. కానీ అసూయపడరు వాళ్ళు, బిజినెస్ పీపుల్. కానీ మనమేంటో భయపడిపోతున్నాం. పక్కన ఇంకో పాస్టర్ వచ్చారంటే ఈ పాస్టర్ గారికి దడబడుతుంది, మన సంఘం వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారేమోనని. ఇది ఒకటి. కొంతమంది క్రైస్తవులు పిల్లి అంట పిల్లల్ని పెట్టి మన దేశంలో చెప్తారు, ఎన్ని ఇళ్ళు తిరుగుద్దమ్మా, 7 ఇళ్ళు తిరుగుద్దంట. ఈ సంఘంలో నుంచి ఆ సంఘంలోనికి, ఆ సంఘంలో నుంచి ఈ సంఘంలోనికి, ఈ పాస్టర్ గారి ఆ పాస్టర్ గారి దగ్గరికి అలగటం, బెదిరించటం, అటుపోవటం ఇటుపోవటం. అవన్నీ చేయబాకండి. మీరు ఎక్కడున్నారో అక్కడ మీ పాస్టర్ గారు సరిలేకపోతే, మీ సంఘం సరిలేకపోతే సరిగా ఉన్న యేసు వైపు చూడండి. మీరు సరిగా ఉండండి, మీ సంఘాన్ని సరి చేసుకోగలుగుతారు. 7 సంఘాల్లో ఉన్న పరిస్థితుల్ని ఎత్తి చూపించాడు దేవుడు ఇక్కడ. ఎఫెసీ సంఘంతో అన్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును, నీ కష్టము నేను ఎరుగుదును, నువ్వు చాలా నిష్ట కలిగిన సంఘమని నేను ఎరుగుదును, అపోస్తలుల బోధ కాకుండా తప్పుడు బోధలు చేసేవారిని నీవు అనుమతించవని నేను ఎరుగుదును, కానీ నీ మీద నింద ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటంటది? నీకున్న మొదటి ప్రేమను నీవు విడిచితివి. మీరందరూ చేతులెత్తి మేము దేవుని బిడ్డలం, దేవుని ఆలయానికి వెళ్తున్నామన్నారు కదా. మొదటి రోజు నీవు దేవుని ఆలయంలో అడుగుపెట్టినప్పుడు, బాప్తిసం పొందిన మొదటి రోజు, ప్రభువు నేను రక్షకుడిగా అంగీకరించి రక్షణానందం పొందిన మొదటి రోజు ఉన్న ఆసక్తి, ప్రేమ, శ్రద్ధ ఈరోజు ఉందా? ఈరోజు ఉందా? కొత్తగా రక్షించబడ్డ వాళ్ళండి ముందు లైన్లో కూర్చుంటారు. కొంచెం రోజులు అవగానే సీనియర్ 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 అయిపోయి చివరికి వెళ్ళిపోతారు. అంటే మొదటగా ప్రభువు చేసిన అద్భుతాలు మేలు పొందిన వాళ్ళు పరుగున 6 గంటలకు మీటింగ్ అంటే 5 గంటలకు వచ్చి కూర్చుంటారు. కొన్ని రోజులు అయ్యేటప్పటికి అదే మనుషులు 6 గంటలకు మీటింగ్ అంటే అరగంట ముందు వచ్చి కూర్చుంటారు. మీటింగ్ అయిపోవడానికి ముందు కాదు, మీటింగ్ ఇంకా అరగంట అయిపోద్దనగా వచ్చి కూర్చొని నేను కూడా వచ్చానని ఆశ్రయించుకుంటారు. కారణం ఏంటి? ప్రేమ లేదు, ఆశ లేదు. ఈ రోజున క్రైస్తవులకి యేసు ప్రభు వాక్యం అంటే శ్రద్ధ లేదు. దేవుని వాక్యాన్ని విని 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 అలవాటైపోయి అనేకులు దేవుని ప్రేమను పోగొట్టుకుంటున్నారు, దేవుని ప్రేమించటం మానేస్తున్నారు. నిజం చెప్పండి, నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమిస్తున్నావా? మొదటి ప్రేమ నీకుందా? కొత్తగా పెళ్ళైనప్పుడు చూడండి, ఆ భార్య భర్తలు నడుస్తున్నప్పుడు ఒకవేళ భార్య చీర కొంగు ఎక్కడన్నా తగులుకుందనుకోండి, ఆయన ఎంత జాగ్రత్తగా ఉండు అబ్బా అనుకుంటుంది, అబ్బా నాకు ఎంత మంచి భర్త దొరికాడు, నా కొంగు కూడా ఎక్కడ చిక్కుకొనివ్వడం అని. అదే భర్త ఒక 2-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి నువ్వెక్కడ దొరికావు నా ప్రాణానికి. ఈ లోక ప్రేమ రోజు రోజుకి అది తరిగిపోతుందండి. కానీ దేవుని ప్రేమ రోజు రోజుకి పెరుగుతుంది. కానీ ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలను పడే వారి ప్రేమ పెరగటానికి బదులు తరుగుతుంది. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? దేవుని సేవకులంటే ఒకప్పుడు అగ్గగ్గలాడేవు కదా, ఆ గౌరవం ఇప్పుడు ఉందా? దేవుని వాక్యం అంటే ఎంతో శ్రద్ధ చూపించావు కదా, ప్రార్థన అంటే ఎంతో ప్రీతిగా ఉంది కదా, ఇప్పుడు ప్రార్థన అంటే బోరుగా ఉంది. ఏంటి ప్రార్థన ఏంటండి? ఈ రోజున క్రైస్తవులు విసిగిపోతున్నారు. కారణం, వారి మొదటి ప్రేమను పోగొట్టుకున్నారు. నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావేమో, కానీ ప్రేమ లేకుండా ఏది చేసినా అది దండగే. పౌలన్నాడు,
కాల్చబడుటకు నా శరీరం ఇచ్చిన, దేవదూత భాషలతో నేను మాట్లాడిన, కొండలను పెకలించగలిగిన విశ్వాసమున్న, పేదలకు నా ఆస్తంతా ఇచ్చిన, కాల్చబడుటకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. యేసయ్యను ఎవరైనా వెంబడించాలంటే ఒక డ్యూటీగానో, ఒక భయంతోనో, ఒక అలవాటుగానో, ఒక చట్టంగానో ప్రభువుని వెంబడించకూడదు. ప్రేమతో ఆయనను వెంబడించాలి. బలవంతంగా యేసయ్య బిడ్డలుగా ఎవరు ఉండరండి. యేసయ్యను ప్రేమ, క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. ఈ రోజున చాలామంది క్రైస్తవులలో ప్రేమ లేదు, దేవుడిని ప్రేమిస్తం లేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీ పక్కలను ప్రేమించలేవు. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తుంటావో, ఆయన ప్రేమ నీలో నుండి పొర్లి పారుతుంటుందో, నీ పొరుగు వారిని నిన్ను వలె నీవు ప్రేమిస్తావు. నీవు దేవునిని ప్రేమిస్తాం లేదు కాబట్టి నీ పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నావు. నీ కట్టుకున్న భర్తను నీవు క్రీస్తు ప్రేమతో ప్రేమించలేకపోతున్నావు. నీ భార్యను సహించి ఓర్చుకొని ప్రేమతో ఆమెను క్షమించలేకపోతున్నావు. నీవు నీ పొరుగు వారిని చూసి అసూయపడుతున్నావు, ఈర్ష్యపడుతున్నావు, పోటీ పడుతున్నావు, కానీ ప్రేమతో ఆనందించడం లేదు అతడు పక్కవాడు అభివృద్ధి చెందుతుంటే. ప్రేమ, క్రీస్తు ప్రేమ, ఆ కలువరి శిలువలో ఆయన చూపించిన ప్రేమ నీ హృదయంలో పొర్లి పాడుతూ ఉండాలి. అంచెదినములలో క్రైస్తవ సంఘాలలో అన్నీ ఉంటాయి, కానీ ప్రేమ ఉండదు. ప్రేమ ఉండదు. యేసుప్రభు చెప్పాడు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్న ద్వారా మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది. మీరు బ్యాడ్జీలు పెట్టుకుంటే ప్రయోజనం లేదు, బోర్డులు పెట్టుకుంటే ప్రయోజనం లేదు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఎంట్రా ఇంత ప్రేమగా ఉన్నారు వీళ్ళు, ఓహో వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళ అని లోకం తెలుసుకుంటుంది. కానీ ఈ రోజున క్రైస్తవుల్లో ఏకత్వం ఏది? ప్రేమేది? 10 మంది పాస్టర్ గారులు కలిసి ఒక చోట ఉండగలరా? 10 మంది విశ్వాసులు ఒకే సంఘంలో ఉన్నవారు ఏక హృదయంతో, ఏక మనసుతో ప్రార్థించగలరా? అందుకే సంఘంలో డ్రై అయిపోతుంది, ఏమంటే ఎండిపోతుంది. ప్రేమ లేకుండా చేసే పనులు ఒక రొటీన్గా, ఒక డ్యూటీ లాగా, అలవాటుగా, ఒక పద్ధతిగా, ఒక విధిగా ఏం చేస్తాం, కర్మ అన్నట్టుగా. పద ఆదివారం అంట, పద ఏం చేస్తాం, ఆదివారం వచ్చింది చర్చికి పోవాలి, పా పా. లేకపోతే పాస్టర్ గారు అడుగుతాడు, ఏంటంటే అన్నట్టు ఏదో వెగటుగా, ఏదో బాధగా, ఇంకెన్ని రోజులు ఎప్పుడిచ్చాలి యేసుప్రభుని, కష్టందేమా అన్నట్టు ఏదో గింజుకుంటారు ఇంత కొంతమంది. ఇంకెన్ని రోజులు అబద్ధం ఆడుకుంటుంటారబ్బా, అవసరంగా మారు మనసు పొందానే అంటుంటారు. ఏంటో మరి కొంతమంది ఏంటంటే ఏదో ప్రభువుని నమ్ముకొని నష్టపోయినట్టుగా, ఏదో దివాళా తీసినట్టుగా. ఇవన్నీ ఎందుకు వస్తుందో తెలుసా? నీవు దేవుని ప్రేమను పోగొట్టుకున్నావు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు, లేకపోతే నీ దగ్గర నుండి దీపస్తంభం నేను తీసివేస్తాను అన్నాడు. సంఘాన్ని గురించి దిద్దుతున్నప్పుడు మనల్ని గురించి మనం దిద్దుకోవాలి. ఎఫెసీ సంఘంలో ఉన్న బలహీనత ఏంటో అది నాలో ఉందా అని పరీక్షించుకోవాలి. ఈ రాత్రి చెప్పండి, నీవు నిజంగా యేసయ్యను ప్రేమిస్తున్నావా? నోటి మాటలతో చెప్పేస్తారండి. సీమోను కుమారుడు అయిన పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. మళ్ళీ అడిగాడు, నువ్వు ప్రేమిస్తున్నావా? నీకే తెలుసులే ప్రభువా నా సంగతి, నీకే తెలుసులే అయ్యా. ఏంటండి, నేను ప్రేమిస్తున్నాను అని 3వసారి అన్నప్పుడు, అయితే నా గొర్రె పిల్లల్ని మేపు, నా గొర్రె పిల్లల్ని కాయి, నా మందను కాయి. నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తే ఆయన మాట వినాలి. ఈ రాత్రి నిజంగా యేసయ్యను ప్రేమించే వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. పరలోకంలో యేసయ్య పక్కపక్క నవ్వుతున్నాడండి. రాజమండ్రిలో నన్ను ప్రేమించేవాళ్ళు ఎంతమంది ఉన్నారా అని. నిజంగానే మన ప్రభువుని ఏడిపించకుండా నవ్విద్దాం, సంతోషపరుద్దాం. యేసయ్యను ప్రేమిస్తున్నాననేది గర్వించక, అతిశయించక, నా ప్రేమ ఎంతో నీకు తెలుసు కదయ్యా, నీ ప్రేమ ముందు అని తగ్గించుకోండి. యేసయ్య ప్రేమతో మన ప్రేమ పోలిస్తే ఎంత పిస్సరంత, ఎంత కంటి కనపడతో లేదు, అది నలుసంతా.
ప్రాణమిచ్చినంతగా మనల్ని ప్రేమించిన యేసయ్య ప్రేమ నిజంగా రుచి చూసినప్పుడు మన జీవితం అంతా ఆయనకు రుణపడి ఉన్నామని గ్రహించినప్పుడు ఆయన్ని ప్రేమిస్తాం. నా జీవితంలో 41 సంవత్సరమైన యేసుప్రభువుని నమ్ముకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవితంలో నేను నా పూర్ణ హృదయంతో ప్రేమించి వెంబడించే ఒకే వ్యక్తి నా యేసయ్య. వేరే దేని మీదకి నా ప్రేమ వెళ్ళలేదు. దేవుని కృప వలన డబ్బు మీదకో, లోకం మీదకో, పేరు ప్రఖ్యాతుల మీదకో, మనుషుల మీదకో. ఈ రోజున అనేకుల ప్రేమ వస్తువుల మీదకి వెళ్ళిపోతుంది, లోకం మీదకి వెళ్ళిపోతుంది. లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకుడి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోక ప్రేమ మనలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమలో మనం తరిగిపోతాం, పడిపోతాం. ఈ రాత్రి మన పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమిద్దాం. ఒక్క నిమిషం ప్రతి ఒక్కరూ కన్నీటితో హృదయమును తెరిచి మీ హృదయ స్థితిని ప్రభు సన్నిధిలో చెప్పండి. ప్రేమను పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉన్నారా? నామకార్థ స్థితికి దిగజారిపోయిన స్థితిలో ఉన్నారా? ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. నీ పాపముని గురించి, నీ తప్పుని గురించి, నీ హృదయ స్థితిని గురించి నిన్ను ఒప్పింపజేస్తుంటే, ప్రభువా నా స్థితి ఇది, నా ప్రేమ మొదటి ప్రేమను పోగొట్టుకున్నానయ్యా, మొదటిలో ఉన్న ఆసక్తి నాకు లేదు, మొదటిలో నీ సన్నిధి కొరకున్న పరుగు నాకు లేదు, నన్ను క్షమించు అని ప్రభుతో సరిచేసుకోనండి. ప్రభువుని నమ్ముకున్నాను కానీ నా దరిద్రత తీరలేదే, నా రాబడి పెరగలేదే, నా జీవితంలో అభివృద్ధి లేదే అని దిగులు పడుతున్నాను కానీ ప్రభు నిమిత్తమై నేను నా మనస్సాక్షిని కాపాడుకున్నందున ఇట్లో ఉన్నాను. నా ప్రభువు నాకు ప్రతిఫలం ఇస్తాడు అన్న విశ్వాసము కలిగి ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి నీ కనుదృష్టిని మా మీద ఉంచు నాయన. ఈ ఆవరణలో నీ సన్నిధిలో నిలవబడి ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు వస్తుందో, ఏ ప్రార్థన వస్తుందో, ఏ పశ్చాత్తాపం కలుగుతుందో చూచిన దేవుడిగా నీ ఉన్నావు కనుక నీ హస్తాన్ని చాపి మమ్మను బలపరచునాయన, మమ్మను ధైర్యపరచునాయన, మమ్మను శృతి చేయనాయన, మమ్మను కౌగలించుకో తండ్రి, మమ్మను చేరని యేసయ్యా. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు గనుక నీ నామాన్ని ధరించిన మేము, నిన్ను వెంబడిస్తున్నామని చెప్పుకునే మేము అగ్నిపాలవ్వకుండా, నరకాగ్నిపాలవ్వకుండా, నీ వచ్చుదనమున రొమ్ము కొట్టుకుని ఏడ్చే సమూహములో మిగిలిపోకుండా వధువు సంఘములో ఎత్తబడినట్లుగా మమ్మల్ని సిద్ధపరచిన ఆయన. ప్రేమను పోగొట్టుకున్న వారికి మొదటి ప్రేమ దయచేయని ఆయన. దరిద్రతలో ఉన్నానని దిగులుతో ఉన్నవారు, శ్రమలలో పోరాటములలో జారిపోతున్న వారిని బలపరిచి శ్రమలు గొప్ప ఆశీర్వాదంగా ఎంచుటకు శక్తి దయచేయని ఆయన. ఎవరు ఏ సంఘము నుంచి వచ్చినా, ఎవరు ఏ ఊరు నుంచి వచ్చినా మేమందరము ఒకే రక్తముతో కడగబడిన వారిగా, ఒకే రాజ్యము కొరకు సిద్ధపడిన వారిగా ఉన్నామని గుర్తు చేసుకున్నట్టుకు సహాయం చేయి తండ్రి. ఒకరినొకరు విమర్శించుకోక, ఒకరినొకరు అసహించుకోక, ఒకరితో ఒకరు విరోధ భావం కలిగి ఉండక, ఒకరినొకరు ప్రేమించుకున్నటకు, ఒకరినొకరు సహించుకున్నటకు, ఒకరినొకరు హెచ్చరించుకున్నటకు, ఒకరికొకరు బుద్ధి చెప్పుకున్నటకు, ఒకరితో ఒకరు ఏక మనసు కలిగి ప్రార్థించి నీ రాకడ కొరకు సిద్ధపడి ఉండటకు మాకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.